హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు ఒక్కొక్కల బాడీకి ఒక్కొక్కటి అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు అందరి బాడీ నువ్వు ఒక్కొక్కటి చేసేది మ్యాక్సిమం సేమ్ లాగా ఉంటుంది. ఇప్పుడు కానీ ఇప్పుడు ఎవడో యూట్యూబ్లో లేకపోతే ఎవడో ఇప్పుడు ట్రైన్ చేస్తాను నేను అంత యూట్యూబ్లో అని చెప్పి నీ బాడీ ఎలా రియాక్ట్ అవ్వకపోవచ్చు. కానీ నేను అందుకే చెప్పేది కొన్ని చేసేటప్పుడు కంఫర్ట్గా చేయి అంటాను. నీకంటూ ఒక న్యాచురల్ పోస్చర్ ఉంటుంది నీ బాడీకి. నీకు ఒక పోస్చర్ నేను చెప్తా పెట్టుకుంటేనే బైసెప్ పెరుగుతుంది అని చెప్పి. అలా ఏం కాదు, ఇలా ఎంతసేపు నేను చెప్పానంటే ఇలా పెట్టుకుంటావు. నువ్వు ఒక నిమిషానికి ఆటోమేటిక్గా నేను అక్కడ లేదనుకో నీ బాడీ నాకంటే ఒక కంఫర్ట్ జోన్కి తీసుకెళ్తుంది. అంటే నువ్వు ఎలాగైతే కంఫర్ట్ చేయగలుగుతున్నావు అది నీ యాక్చువల్గా నీ ఒరిజినల్ పోస్చర్ అనమాట. ఇప్పుడు నేను చెప్పాను లేకపోతే యూట్యూబ్లో వీడియో వచ్చావని చెప్పేసి అలాగే పెట్టి చేసావు అనుకో బలవంతంగా, యాక్చువల్గా నీకు పోస్చర్ కాదనుకో నీకు రిజల్ట్ కూడా రాదు. కంఫర్ట్గా ఎక్కువ మాట్లాడుతున్నాను పద. నేను రోలెక్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ ఆరంభిద్దామా. దేర్ ఇస్ రూల్ ఇన్ దిస్ జంగల్. ఎవరైతే ఆకలితో ఉన్నాడో వాణ్ణి ఎవ్వడు ఆపలేడు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ. పట్టు పురుగల్లే ఉంటక వెంటాడే పులివై, టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పట్టు పురుగల్లే ఉంటక వెంటాడే పులివై, టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పిక్క బలముంది యువకుల పక్క బలముంది, అంటక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. నిన్నటి వరకు మనిషివయ్యా, నేటి మొదలు నువ్వు ఋషివయ్యా. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. వీడియోస్ అవి ఇవి చూస్తూ ఉంటే అనిపిస్తుంది మనం కూడా ఏదో ప్రోటీన్ పౌడర్ సంథింగ్ సప్లిమెంట్స్ లేకుండా సాటిస్ఫాక్షన్ బాడీ అయితే లేదు అది కానీ అలాంటివి నిజంగా థాట్ అయితే వస్తాను. కానీ ఇలా కష్టపడి సంథింగ్ ఎలాంటి సప్లిమెంట్ కానీ జస్ట్ హోమ్ ఫుడ్తో అయినా సరే మనం కష్టపడితే మన బాడీ దాన్ని అడాప్ట్ చేసుకొని మనం తీసుకున్న డైట్తోనే మనకి మంచి స్ట్రెంత్ ఉన్న బాడీ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెల్త్ అనేది ఇంపాక్ట్ అది డ్యామేజ్ అవ్వకుండా అదొక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనం రొటీన్ లైఫ్ కాకుండా భిన్నంగా డిఫరెంట్ అంటే మనం ఏదైతే మనకి అలవాటు చిన్నప్పటి నుంచి ఏది చేస్తూ వచ్చానో వాటిని సడన్గా మార్చేసుకొని రైస్ కట్ చేసేసి ఇంకా అవి కట్ చేసేసి నాకు ఉంది. నేను కూడా అదే చేద్దాం అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు కూడా. అంటే మేబీ నేనే రాంగ్ ఏమో ఇలాగే చేయాలేమో ఇది అనుకోండి. బట్ కానీ ఇలా ఈరోజు కానీ కొన్నిసార్లు చేసే వర్కౌట్లో ఉండే స్ట్రెంత్ కానీ అది చూసినప్పుడు ఏది తక్కువ నేను చేస్తున్న వాటిలో అంటే ఎక్కడ అంటే డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. వితౌట్ ఎనీ సప్లిమెంట్ టెంపరీగా కాదు, నేను
వర్కౌట్ చేయకముందు చేసిన తర్వాత ఎప్పుడు కూడా నా స్ట్రెంత్ సేమ్ అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాను. అండ్ ఏ రోజు కూడా నాకు ఎక్కడో కూడా ఏ విషయంలో కూడా స్లీప్లో కానీ నా డైజెషన్ విషయంలో కానీ ఇంకా మన రెగ్యులర్ లైఫ్లో మనం చేసే ప్రతి పనిలో నాకు ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది అయితే ఎప్పుడు కలగలేదు. అదొక మంచి సాటిస్ఫాక్షన్. ఇన్ని ఇయర్స్ కానీ ఆర్మీలో ఉన్నప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అది నిజంగా అలా అని చెప్పేసి ఇలా యూజ్ చేస్తే సంథింగ్ ఏదో వస్తుంది సంథింగ్ అలానే కాదు. బట్ ఓకే, నాకు కావాల్సింది నాకు న్యాచురల్గా నేను అచీవ్ చేయగలుగుతున్నప్పుడు నాకు ఇలాంటి అడిషనల్ సప్లిమెంట్స్ ఏం లేదనేది నా ఒపీనియన్.